మీకేమైనా సార్ ఇన్సిడెంట్స్ ఇట్లా మర్చిపోలేను డబ్బుల విషయంలో? నేను 24 hours చెప్పను, కానీ నేను 8 years సరిగా నిద్రపోలేదు. 8 years సరిగా నిద్రపోలేదు. ఎందుకంటే అప్పుడు తెలిసిపోయింది. మీరు ఏం లేదు, ఇప్పుడు ఒక మెట్లు మీరు ఎక్కేసి వస్తున్నారు, మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు నేను ఇస్తాను అనుకోండి, మీరు నన్ను ఏమడతారు తెలుసా? నెక్స్ట్ క్వశ్చన్, అన్నా నేను సెకండ్ ఫ్లోర్ పోతే ఎంత ఇస్తాను అడుగుతారు. 2000 ఇస్తానంట. అప్పుడు నెక్స్ట్ మీ క్వశ్చన్ ఏం తెలుసా? అన్నా నేను 100 ఫ్లోర్ ఫస్ట్ సెకండ్ గురించి మాట్లాడుతున్నాం, నెక్స్ట్ మీ క్వశ్చన్ ఎలా ఉంటుంది సార్? అన్నా నేను 100 ఫ్లోర్ పోతే 1,00,000 ఇస్తావా అని అడుగుతాను. అవునా అని చెప్తా. ఇంకేముంది, ఇంకా అనుకుల ముందు ఆలోచించేది ఏముంది? ఎటో బతికి ప్రయోజనం లేదు, డబ్బులు లేవు, ఎవరు కూడా మనతో మాట్లాడరు. డబ్బులు లేవు కదా, డబ్బులు లేదంటే మర్యాద లేదంటే మనిషికి. డబ్బుల వల్లనే సార్ నేను అన్ని చూసాలే, నాకన్నీ తెలుసు. చాలా మంది కనెక్ట్ అవుతారు ఇక్కడ. అది అందరూ 100%. ఒకసారి కన్ను మూసుకొని ఆలోచించండి.